భానుమతి పార్థు దగ్గరికి వచ్చి, "ఎందుకు జీప్ అబ్బాయి, మీ అమ్మ అంటే నీకు అంత కోపం? మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా? నేను ఒకసారి మీ అమ్మని కూడా అడిగాను. మీ అబ్బాయి అంత అసహ్యించుకుంటూ ఉంటే, అంత కోప్పడుతూ ఉంటే మీరు ఎందుకు ఇంత కామ్‌గా ఉంటున్నారు" అని అడిగాను. అప్పుడు మీ అమ్మ ఏం చెప్పిందో తెలుసా? కడుపులో నా కొడుకున్నప్పుడు కాలుతో తన్నాడు. అలాంటప్పుడు నేను పక్కన పడేస్తానా ఏంటా? అలా ఏమీ ఉండదు కదా! అలాగే నా కొడుకు మీద ప్రేమ నాకు ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. వాడు ఎంత అసహ్యించుకున్నా, ఎంత కోపడ్డా సరే నా మీదే కదా! అమ్మ ప్రేమ అలాగనే ఉంటుంది. అమ్మ ప్రేమ చాలా గొప్పది కదా! నా కొడుకు ఎంత అసహ్యించుకున్నా, ఎంత కోపడినా సరే నేను వాడికి ఎప్పుడూ తోడుగానే ఉంటాను. వాడిని ఎప్పుడు ఏమీ అనను అని చెప్పేసైతే మీ అమ్మ నాకు మాట చెప్పింది. ఆ మాట వినగానే నాకు ఎందుకో ఒక్కసారిగా తల్లి ప్రేమ అంటే ఏమో తెలిసింది తెలుసా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. కానీ నీకు అర్థం కావటం లేదు మీ తల్లి ప్రేమ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "ఏంటి జీప్ అబ్బాయి, ఏమీ మాట్లాడకుండా అటు తిరిగిపోయావు? నువ్వు ఏదో ఒకటి చెప్పు. ఎందుకు మీ అమ్మ అంటే ఎందుకు నీకు అంత కోపం? మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్థు అయితే తట్టుకోలేక చాలా బాధపడుతూ, ఏడ్చుకుంటూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఎప్పుడు వీళ్ళ అమ్మని అర్థం చేసుకుంటాడో ఏంటో అని చెప్పేసైతే అనుకుంటూ అలా అక్కడ ఉన్న పార్థు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్